అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ని. మరి నాతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి వివిధ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈనాడు ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఉద్యోగస్తులు మా పరిస్థితి ఏంటి, మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, మరి ఈనాడు ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల సమయంలో ఏది కూడా చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగస్తులు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఆ నేపథ్యంలోనే నేను ఈ రోజున ఈ జిల్లా నెల్లూరు జిల్లాకు వచ్చాను. మార్నింగ్ నుండి కూడా చాలామంది ఉద్యోగస్తులు, పెన్షనర్సు కలిసి మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలు కానీ, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు అని చెప్పి వాళ్ళు దాన్ని వచ్చే విధంగా ఏదైనా చేయండి అనేటువంటి విషయాన్ని మరి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా పెన్షనర్స్కు సంబంధించి కూడా మరి హామీలు ఇవ్వడం. హామీలు అంటే నాట్ ఓన్లీ ఇన్ ద మీటింగ్స్, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచి ఫలానా ఐటమ్స్ ఉద్యోగస్తులకి మేము వచ్చిన వెంటనే చేస్తాము అనేటువంటి హామీ ఇచ్చి, ఉద్యోగులతో అదేవిధంగా పెన్షనర్స్తో కూడా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ చెప్పినటువంటి ఆ హామీలు అయితేనేంటి, ఆ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అయితేనేంటి, వాటి గురించి మాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం మొండిగా, ఏదో అంటారు చూడండి, గుడ్డోడు లేకపోతే చెవిటోడు అని, అలాగా ఏదన్నా చెబితే వినపడినట్టు, తెలియనట్టు మరి నటిస్తూ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్నప్పుడు, నేను ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు మీరు ఇచ్చినటువంటి హామీ అంటే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీ ఒకటి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామన్నారు అని చెప్పి నేను ఒక రిప్రజెంటేషను ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగితే, అలాంటి హామీ నేను ఎప్పుడు ఉద్యోగస్తులకి ఇవ్వలేదే, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తానని నేను ఎప్పుడు హామీ ఇవ్వలేదని చెప్పి చెప్పడం జరిగింది. నేను అనుకోకుండా ఆ రోజు ఆ రిప్రజెంటేషన్కి మేనిఫెస్టోలో పొందుపరుస్తూ పేపర్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో దాన్ని జత చేసి ఆయనకు చూపించడం జరిగింది. ఇదిగోండి మీరు ఆనాడు మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అంటే అవునా అనేటువంటి విషయం. అంటే పొలిటికల్గా ఎన్నికల సమయంలో ఓట్ల కోసం చెబుతున్నారే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.